న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. షాదనగర్ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న మంగళవారం జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందేంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ మోగింది. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాదనగర్ పట్టణ కేంద్రంలో ఆర్టీసీ డిపోలో బస్సులను పూర్తిగా నిలిపివేశారు. కార్మికులు సమస్యలను ముగించి డిపోలో తెల్లవారుజాము నుండే బంద్ పాటించారు. ముందస్తు చర్యగా పోలీసులు డిపోలో మోహరించారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు షాదనగర్లో ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కాగా ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రధానమైనటువంటి డిమాండ్ల పైన ఈరోజు మేము సమ్మెలకు వెళ్ళడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కార్మిక జేఏసీతో మాట్లాడి ఏదైతే 4 సభ్యులటువంటి ఈరోజు ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ కాలయాపన అనేది ప్రధానంగా మేము భావించి ఈరోజు మొదటి షిఫ్ట్ నుంచి మేము సమ్మెలోకి వెళ్ళడం అనేది జరిగింది. గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీకి హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చకుండా ఈరోజు ఒంటెత్తు పొగడ్లు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా ఈరోజు ఆర్టీసీ జేఏసీ తోటి ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలతోటి చర్చలు జరిపి ఈ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఏవైతే ఆర్టీసీ కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పేసి కోరుతాం. జేఏసీ తరఫున సమ్మె చేయడం జరుగుతుంది. గత 42 రోజుల ముందు మరి కార్పొరేషన్ పెద్దలకు యాజమాన్యానికి సమ్మె నోటీసులు జరిగింది. ప్రధానంగా మా 32 డిమాండ్లు ఉన్నాయి. అందులో వాళ్ళు ఇచ్చిన హామీలే ఉన్నాయి. మరి ఎంబడే గవర్నమెంట్ ఇచ్చినప్పుడే మరి ఆ ప్రభుత్వాన్ని ఆర్టీసీలో రిజిస్టర్ చేస్తాం. తర్వాత యూనియన్లను పునరుద్ధరిస్తాం. మీకు రావాల్సిన పే స్కేల్స్ ఇస్తాం, రావాల్సిన బకాయిలు ఇస్తామని మరి అప్పుడే చెప్పారు. వాటికి అన్నింటినే మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మమ్మల్ని సమయం అడిగారు. అయినా కూడా సమయం ఇచ్చాము. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ హామీ మీ అందరూ తెలుసు, విలేకరులందరూ తెలుసు. 6 నెలల ముందు కూడా మేము సమ్మె నోటీస్ ఇచ్చి వెనక్కి పోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ పెద్దలు మరి మేము ఈ హామీలు నెరవేరుస్తాం, మాకు కొంచెం టైం కావాలంటే సమ్మె నోటీస్ ఇచ్చి కూడా వెనక్కి వాళ్ళ మాట ప్రకారం వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా హామీలు లేకుండా ఒక కమిటీ వేసి సమ్మె చేసిన తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కమిటీ వేసి 4 వారాలు ఆగాలి, 5 వారాలు. ఇప్పుడు 4 వారాలు ఆగిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమని చెప్పి మళ్ళీ కాలయాపన చేసుకుంటూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. మరి ఇది జరగకుండా ఉండాలి, మరి జనాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎంబడే ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎంబడే స్పందించి మా సమస్యలు పరిష్కరించి కొత్త బస్సులు కొనుగోలు చేసి వాళ్ళు వేసిన 3000 ఉద్యోగాలు భర్తీ చేసి మాకు ఇవ్వాల్సి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఆర్టీసీ లాభాలకు వచ్చిందంటారు. లాభాలకు వచ్చినప్పుడు మరి మా పైసలు మాకు ఇవ్వాలి కదా. ఎంబడే మా డబ్బులు మాకు ఇచ్చేసి ఈ పరిష్కరించి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మాకు ఇబ్బంది కలగకుండా చేయాలని జేఏసీ తరఫున కోరుతున్నాం. కొత్త కోరికలు కోరట్లేదండి. మాకేదో కొత్త చీరలు పెట్టండి, మాకేదో కొన్ని డబ్బులు బోనస్ వేయండి, వాటి గురించి అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే మేము అడుగుతున్నాము. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఆల్రెడీ ఉత్తర్వులు జారీ అయినాయి కూడా. మీరు ఎందుకు ప్రెజెంటెడ్ చేయట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్లో విలీనం పక్క రాష్ట్రాల్లో నష్టాల్లో ఉన్నా కూడా అది విలీనం చేసింది 3 సంవత్సరాల కిందే. మేము ఇప్పటికే అడుగుతున్నాము, కొత్త కోరికలు ఒక్కటి కూడా లేవండి. మాకు మీరు ఇచ్చినవే చేయండి. గవర్నమెంట్లో విలీనం చేస్తే మాకు కొంచెం భద్రత ఉంటుంది. మేము ఎప్పుడో 4 గంటలకు లేచి ఇప్పటి వరకు 11 గంటల వరకు డ్యూటీలు చేస్తున్నాము. మాకు గ్యారంటీ అన్నా ఉండాలి కదా కనీసము. మేము అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఏమీ బాధపడట్లేదు. అదొక్క మెయిన్ డిమాండ్ అండి. పిఆర్సీలు ఎప్పటి నుంచో ఉన్నాయి బకాయిలు, కొత్తవి ఇవ్వమని కూడా అడగట్లేదు. ఆ 2 పిఆర్సీలన్నా ఇవ్వండి మమ్మల్ని. మేము ఆయన సీఎం కాకముందే మేము పెట్టిన డిమాండ్స్ ఉన్నాయి. తను ఏమన్నాడంటే నేను సీఎం అయ్యే వరకు మీకు మీ యొక్క డిమాండ్స్ని
అన్నిటినీ నెరవేరుస్తానని మాట ఇచ్చిండు. కానీ ఆయన వచ్చి ఇన్ని టూ ఇయర్స్ అయిపోయినా కూడా ఆయన మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చడం లేదు. మేము 8 గంటలు చేయాల్సిన డ్యూటీలను 16 గంటలు 14 గంటలు చేసినాము. ఆడపిల్లల 6:30కు వచ్చి రాత్రి 11:30 12 గంటలకు కూడా ఇన్కమింగ్ అయిన రోజులు ఉంటున్నాయి. మాకు సేఫ్టీ ఫస్ట్, మాకు డ్యూటీ సేఫ్టీ ఇవ్వాలి. ఎందుకంటే మాకు ప్యాసింజర్ ఏం చేస్తారు, వాళ్ళు కూర్చుంటారు, వెళ్ళి కూర్చొని మేము వెళ్తాం, అడగరు. ఫోన్స్ ఫస్ట్ పాయింట్, ఫోన్స్ సార్. ఫోన్స్ తీసుకొని వాళ్ళ మొబైల్స్లలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. వాళ్ళ మొబైల్స్ మమ్మల్ని కనీసం కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు మా పైన. ఎందుకంటే అక్కడ మేము ఇప్పుడు టీటీఐలో వచ్చినప్పుడు మమ్మల్ని పాయింట్అవుట్ చేశారు వాళ్ళు. ఎందుకు మీరు ఇవ్వలేదని ఇవ్వలేదని మమ్మల్ని అడుగుతారు. కాబట్టి మీరు మాకు విలీనం చేస్తే మాకు కొంచెం వరకు ఉద్యోగ భద్రత అనేది వస్తుంది. మేము ఇప్పుడు ఉద్యోగ భద్రత వస్తే మాకు కొంచెం మీరు సేఫ్టీ ఉన్నట్టు ఉంటుంది కదా సార్. ఇంకా మేము వీళ్ళు ప్యాసింజర్స్ ఇంతమందిని మీరు మహిళా టికెట్స్ అలో చేయమంటే మేము ఇంతమందిని తీసుకుపోతున్నాం. 60 మంది ఉండాల్సిన బస్సులో 120 మందిని అలో చేస్తున్నాం. వాళ్ళు కూడా ఆధార్ కార్డ్స్ చూపెట్టారు. ఇప్పుడు మేము ప్రతి దానికి మమ్మల్నే పాయింట్ అవుట్ చేస్తారు. మాకు 14 గంటల 16 గంటల డ్యూటీలు చేసి ఆడపిల్లలం ఎప్పుడు పోయి వండుకొని తిని ఏం చేసుకుంటాం సార్. మాకు ఇంకొకటి మాకు ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని సీఎం గారిని మనవి చేస్తున్నాం. అలా సార్ మళ్ళీ మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు. హాస్టల్కి వెళ్ళి తోలుకురాలంటే బస్సులు నెల రోజులు అంటారు, 15 రోజులు అంటారు, 8 రోజులు అంటారు. మరి 8 రోజులు 15 రోజులు పిల్లలకు అన్నం పెట్టిస్తారు. అప్పుడు పైసలకైనా సరే బస్సులు స్టార్ట్ చేస్తాం. మేము బస్సులలో టెన్షన్ ఆటోలకి పోవాలంటే ఆటో వాళ్ళు 1000, 2000, 3000 ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి? మరి ఆటోలోనే పెట్టుంటే మరి ఎప్పుడు బస్సులు బంద్ చేయండి. గ్యాస్ బంద్ చేసుకొని బస్సులో కిరాయిలు పెట్టారు. పోలే మా సార్ నేను ఎవరు చేయమన్నారు? మధ్యలో బంద్ చేస్తే పిల్లలు హాస్టల్కి వెళ్ళి ఎట్లా ఎట్లా చేసుకోవాలి? అన్నిటికీ ఫ్రీ అని మనం ముందు చేసిండ్రు, ఎంత తప్పిండ్రు. ఇప్పుడు ఎట్లా బతకాలి? మేము పిల్లలకి ఎట్లా తీసుకొచ్చుకోవాలి? పిల్లలు ఫ్రీగానే. మరి ఇప్పుడు పిల్లలు కలకడానికి 1000 అడుగుతారు. ఫోన్కి 1000, దానికి 1000. మా తాను అంత గట్టి బడ్జెట్ ఉంటే మేము పిల్లలు గవర్నమెంట్ కూలీ చేసుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు పిల్లలు తీసుకురానికి ఇక పొద్దుగాల 5:30కు వచ్చింది ఇవ్వడే బస్సు ఉంటుంది అని చెప్పి ఇప్పటి వరకు బస్సు లేదు. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి? ఏమన్నా మీరే 10 రోజులు